అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి, ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ 2047 జాతీయ దృక్పథానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ 13న ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన తిరుపతి జిల్లా యొక్క 5 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను 2024 నుంచి 2029 సంవత్సరం వరకు రూపొందించుకొని 15% వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా సూచించిన 10 మార్గదర్శక సూత్రాలు అయిన 1. పేదరికం లేని సమాజం P4 మోడల్ అమలుతో, 2. ఉపాధి, నిరంతర రీస్కిల్లింగ్ మరియు స్కిల్లింగ్, 3. నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, 4. నీటి భద్రత, 5. రైతులు, అగ్రిటెక్, 6. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, 7. కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, 8. ఉత్పత్తి పరిపూర్ణత, 9. స్వచ్ఛాంధ్ర, 10. డీప్ టెక్లను అన్ని రంగాలలో అమలుతో స్వర్ణ తిరుపతి దిశగా ముందుకు వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.